సార్ అయితే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ టైంలో అక్రమంగా ప్రవేశించిన 1,00,00,000 మంది ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నట్లుగా తెలుస్తోంది. అంటే దీంతో ఇటు అమిత్ షా, సువేందు అధికారి సక్సెస్ అయినట్లే అనుకోవచ్చు. ఎస్ అండి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు బీజేపీ మమతా బెనర్జీ ప్లేస్లోకి రావడం జరిగింది. మమతా బెనర్జీ 15 సంవత్సరాల నిర్విఘ్నంగా సాగిన పాలనలో సుమారు 1,50,00,000 మంది బంగ్లాదేశీ పోరస్ బోర్డర్ నుంచి అక్రమ సొరబాట్లుగా ఇల్లీగల్గా వివిధమైన ఈ బోర్డర్ ద్వారా వెస్ట్ బెంగాల్లోకి ప్రవేశించారు. కాబట్టి వెస్ట్ బెంగాల్లో ఉన్న ఈ అక్రమ సొరబాట్లు సుమారు 1,00,00,000 మందికి పైగా వాళ్ళని మళ్ళీ బంగ్లాదేశ్లోకి పంపాలని అమిత్ షా కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశం ఏంటంటే ఆయన ఇప్పుడు ఒక సమావేశం పెట్టి అందరు డిస్టిక్ మెజిస్ట్రేట్లకి సమావేశం పెట్టి అక్కడ చెప్పడం జరిగింది. 15 బోర్డర్ నుంచి 15 కిలోమీటర్ల లోపు ఉన్న ప్రతి అక్రమ కట్టడాలని కూల్చేయండి బుల్డోజర్లతో అని ఆదేశాలు యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే యూనియన్ హోమ్ మినిస్ట్రీకి పూర్తి అధికారం ఉంటుంది. అక్రమ సొరగాట్లని అది కట్టే హక్కు యూనియన్ హోమ్ మినిస్ట్రీది మాత్రమే. అకార్డింగ్ టు 5 నుంచి 6 ఆర్టికల్స్ ప్రకారం, తర్వాత మన సిటిజన్షిప్ యాక్ట్ 1955 సవరణ చట్టం 2019 ప్రకారం పూర్తి అధికారం యూనియన్ హోమ్ మినిస్ట్రీ, అంటే అమిత్ షాది ఉంటుంది. ఇప్పుడు అమిత్ షా గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల అక్రమ సొరబాట్లని వెనక్కి పంపాల్సిందే. దాన్నే ఫార్ములా చెప్తున్నారు వెస్ట్ బెంగాల్లో కూడా, డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్. సువేంద్ర అధికారి అయితే ఇప్పుడు అమిత్ షా గారి ఆదేశాలను అనుసరిస్తూ ఆయన పెద్ద భయంకరమైన ఒక డెడ్లీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అక్రమ సొరబాట్లు మీ అంతటా మీరు వెళ్ళిపోండి, లేదా మేము మిమ్మల్ని కనిపెడితే మిమ్మల్ని పేర్లను ఇక్కడ డిలీట్ చేసి మిమ్మల్ని బోర్డర్ దాటించి తరిమేస్తాం బీఎస్ఎఫ్ ద్వారా అనుకుంటూ సువేంద్ర అధికారి చెప్పడం జరిగింది. ఇప్పుడు అక్కడ పోలీసులకి ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఏమని అంటే యూనియన్ హోమ్ మినిస్ట్రీ ప్రకారం ఎవరైనా అక్రమ సొరబాట్లని తేలితే వాళ్ళని కోర్టులకు అప్పచెప్పకుండా వీటి ప్రకారం బీఎస్ఎఫ్కి అప్పచెప్పండి, అక్కడ ఒక క్యాంప్స్ పెడతాం, 1 నెల నుంచి వాళ్ళు బీఎస్ఎఫ్ బంగ్లాదేశ్లోకి విసిరేస్తారు, వాళ్ళని త్రోనౌట్ చేస్తారు అనుకుంటే ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే ఎన్నో వేల కొద్ది బుల్డోజర్లు రంగంలో దిగడం, అక్రమ సొరబాట్లని పగలగొట్టడం, వాళ్ళ యొక్క ఇళ్లని ఇలా పంపించేయడం జరుగుతుంది. వెంటనే ఇప్పుడు మనకు బంగ్లాదేశ్లో ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో పరిస్థితి చూస్తే పైన ఈ సిలిగురి డిస్టిక్ నుంచి నార్త్ సౌత్ దినాజ్పూర్ నుంచి నార్త్ 24 పరగణా డిస్టిక్, సౌత్ 24 పరగణా డిస్టిక్స్, ముర్షిదాబాద్ డిస్టిక్, తర్వాత కలకట్ట దగ్గరలో ఉన్న హుగ్లీ ఈ డిస్టిక్లు, అంటే బంగ్లాదేశ్కి బౌండరీగా ఉన్న ఈ డిస్టిక్స్లో 1/2 డజన్ పైగా డిస్టిక్ల నుంచి కొన్ని వేల లక్షల కొలది అక్రమ సొరబాట్లు ఇప్పుడు చెక్ పోస్టులు బంగ్లాదేశ్ ఇండియాల మధ్య ఉన్న చెక్ పోస్టుల ద్వారా వాళ్ళు మళ్ళీ బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోతున్నారని తెలుస్తుంది. కొంతమంది అయితే అక్రమంగా మళ్ళీ బౌండరీలు దాటి వెళ్ళిపోతున్నట్టు మనకి చాలా రిపోర్ట్లు మనకు వస్తున్నాయి. హిందూ అని చాలా పేపర్లో మనకు కనపడుతూ ఉన్నాయన్నమాట. వాళ్ళు ఎలా వెళ్ళిపోతున్నారు, చాలా సోషల్ మీడియా పోస్టులు కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగేది ఏంటంటే అక్రమంగా బంగ్లాదేశ్లో వాళ్ళు బీజేపీ చెప్తున్నట్టు 1,50,00,000 మంది ఉన్నారా, లక్షల మందే ఉన్నారా, రోహింగ్యాస్ ఉన్నారా, ఎవరు ఉన్నారనేది మనకి అంతగా నిర్ధారణ కాలేదు. కాకపోతే వాళ్ళు బౌండరీ దాటి మళ్ళా వెళ్ళిపోతున్నారని తెలుస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం అండి, బంగ్లాదేశ్ ఇండియా బౌండరీ ఏంటంటే 4,096 కిలోమీటర్లు ఉంటుంది. ప్రపంచంలో 4వ అతిపెద్ద భూ సరిహద్దు. కానీ ఈ భూ సరిహద్దు ఏంటంటే ఒక కృత్రిమంగా బ్రిటిష్ వాడు ఏర్పాటు చేశాడు, రాడ్క్లిఫ్ అని. ఈ బౌండరీ ప్రజల్ని అటు ఇటు డివైడ్ చేసే బౌండరీ కాదు, ప్రపంచంలో అత్యంత బలహీనమైన బౌండరీ. ఎందుకంటే 54 ట్రాన్స్ బౌండరీ రివర్స్ ఉంటాయి. ఇది ప్లెయిన్ ఏరియాలో ఉంటుంది. నో మౌండ్ టు డిటర్మైన్ బౌండరీ అంటారు. ఇది బౌండరీ అని గుర్తించడానికి అక్కడ ఏదో ఒక ఎత్తైన ప్రదేశం ఏదో ఒకటి ఉండాలి, కానీ ఏమీ ఉండదు. పంట పొలాలు, దేవాలయాలు, విలేజ్ల నుంచి ఈ రాడ్క్లిఫ్ లండన్ లైబ్రరీలో కూర్చుని డ్రాయింగ్ రూమ్లో గీశాడనమాట ఆ గీత. కాబట్టి ఇటు బెంగాలీ కల్చర్, ఒక అద్భుతమైన వేల సంవత్సరాల నుంచి ఉన్న ఒక బెంగాలీ కల్చర్ని అటు ఇటు మత ప్రాతిపదికను డివైడ్ చేశాడు బ్రిటిష్ వాడు. భయంకరమైన చిన్న కుట్ర. కాబట్టి ఈ వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్ వేరే దేశాల్లో ఉన్నా, వేరే దేశాలైనా ప్రజల్ని డివైడ్ చేసి శక్తివంతమైన బౌండరీ కాదు. అందుకే అక్రమ సొరబాట్లు అనేది సహజంగా ఉంటాయి అక్కడ. కాబట్టి వీటిని నిర్ధారించడానికి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ రంగంలో దిగింది, కేంద్ర ప్రభుత్వం రంగంలో దిగింది. ఇప్పుడు బీఎస్ఎఫ్ అనేది చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. మొత్తం ఫెన్సింగ్ వేస్తున్నాడు తెలిసింది. చాలా ఫెన్సింగ్ ఇప్పటికే పూర్తి అయిపోయింది. కేవలం 824 కిలోమీటర్ల ఫెన్సింగ్ మాత్రమే పూర్తి కాలేదు. 4,096 కిలోమీటర్లు ఇప్పటికే అయిపోయింది. కానీ 824లో కొంత భూభాగాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు సువేంద్ర అధికారి అక్కడ భూభాగం కూడా కొన్ని ఎకరాల భూమిని బీఎస్ఎఫ్కి ఇవ్వడం కూడా జరిగింది. అది అలా ఉంచితే ఇప్పుడు కొంత ఇంకా 200 నుంచి 300 కిలోమీటర్ల పాటు బౌండరీ వేయడానికి కూడా వీల్లేదు. అంత చౌడు నేలలు ఉంటాయి అనమాట. ఇది సుందర్బన్స్లో అక్కడ పాముల్ని తర్వాత క్రోకడైల్స్ని పెట్టి
అక్కడ బౌండరీ కాపలా పెడుతుంది అనమాట. ఎందుకంటే మనుషులు కూడా కాపలా కాయలేదు. చూడండి ఎంత సంక్లిష్టమైన బౌండరీయో. అన్లెస్ అంటే బంగ్లా ఇండియా బౌండరీ నేచర్ తెలిస్తే కానీ కొన్ని విశ్లేషణ చేయకూడదు అనమాట. అంత కాంప్లెక్సిటీతో ఉంటుంది బంగ్లాదేశ్ బౌండరీ. నేను ప్రత్యక్షంగా దాన్ని విజిట్ చేసే జోగ్రఫీ మీద నాకు కాబట్టి నేను దానికోసం మాట్లాడగలుగుతున్నా. అక్రమ సొరబాట్లు ఉన్నాయి. మరి బీజేపీ చెప్పినట్టు 1 కోటి మంది ఉన్నారా లేదా అని తర్వాత విషయం. ఇప్పుడైతే అక్రమ సొరబాట్లని ఎట్టి పరిస్థితుల్లో బంగ్లాదేశ్లో ఉన్న అక్రమ సొరబాట్లని ముఖ్యంగా ముస్లిమ్స్ని బంగ్లాదేశ్ దాటించి బయటకు పంపడానికి అక్కడ సువేందు అధికారి ప్రభుత్వం, ఈవెన్ హేమంత్ బిశ్వాస్ ప్రభుత్వం, యూనియన్ హోమ్ మినిస్ట్రీ, కేంద్ర ప్రభుత్వం సంయుక్తగా చాలా సహకారాత్మకంగా వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చాలా అలజడి పూర్వకంగా ఇటు బోర్డర్ బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ ఒక పక్కన, ఇటు బిఎస్ఎఫ్ ఒక పక్కన, ఈ రెండు మన బోర్డర్ వెంబడి చాలా హై అలర్ట్ ప్రకటించడం, చాలా ఆందోళన కల పరిస్థితి, చాలా టెన్షన్స్ అక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇంకొక పక్కన పాములు, క్రోకడైల్స్తో బౌండరీని కాపలాగాయడం, ఎట్టి పరిస్థితులు అక్కడ శాటిలైట్ ద్వారా చాలా ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ సెన్సార్స్ ఉపయోగించి అక్రమ సొరబాట్లు అరికట్టడానికి ఇప్పటికే ప్రవేశించిన వాళ్ళని ఈ డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ అనే పాలసీ ద్వారా అనేది జరుగుతూ ఉంటే, కాకపోతే అక్రమ సొరబాట్ల తమంతట తామే బయటికి వెళ్ళిపోతున్నారు. అందువల్ల చెక్ పోస్టుల దగ్గర చాలా అలజడి పరిధి ఉన్నట్టు తెలుస్తుంది. బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే, ఎందుకు అంటే ఈ బంగ్లాదేశ్ బోర్డర్ కార్ప్స్ ఏంటంటే ఇండియా నుంచి వెళుతున్న వాళ్ళని రానివ్వకపోవడం, దానివల్ల తద్వారా ఏమవుతుంది అక్కడ ఒక టెన్షన్ చెప్పడం, వాళ్ళని బలవంతం చేయడం స్టేట్ గవర్నమెంట్. దీనివల్ల ఎంతో సిటిజన్షిప్, ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణ ప్రమాదం ఎలాంటి సిటిజన్స్కి ఇది అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ వైలేషన్ అయ్యే జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రహమాన్ మొట్టమొదటి వెళుతున్నాడు. కాబట్టి బంగ్లాదేశ్ ఇప్పుడే మన దగ్గరకు వచ్చింది, దూరం అయ్యే అవకాశం ఉంది, పాకిస్తాన్ చైనాకి దగ్గర అయ్యే అవకాశం. కాబట్టి ఇటు స్టేట్ గవర్నమెంట్, యూనియన్ హోమ్ మినిస్ట్రీ చాలా జాగ్రత్తగా అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ లా అనేది ఒకటి ఉంది. ఎవరైనా ఇది అక్రమంగా మాకు సొరబాటు వచ్చారు అంటే వాళ్ళని ఇటు బంగ్లాదేశ్కి ఇన్ఫార్మ్ చేస్తే ఆ దేశం తప్పనిసరిగా తీసుకెళ్ళాలి ఒక టైం ఫ్రేమ్లో. అదర్వైజ్ అప్పుడు మనం వాళ్ళని లోపలికి పంపే అధికారం ఉందన్నమాట రెడ్ క్రాస్, యుఎన్ఓ ఆధ్వర్యంలో. ఇలాగ కాస్త ప్రవేశిస్తే 2-3 నెలలు లేకపోతే ఒక 6 నెలలు పడుతుంది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏమంటుందంటే, బీజేపీ ఏమంటుందంటే, వీళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి బిర్యానీలు పెట్టడానికి ఉన్నామా, మా ఇంట్లో కూర్చోబెట్టి వెంటనే వెళ్లాల్సింది, మీరు వెళ్తారా మేము తోసేయమంటున్నారు. మరి ఇది ఎలా దారితీస్తుంది? ఇప్పుడు బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్య ఏదైనా వివాదాస్పదంగా దారితీస్తుందా? మళ్ళీ తారిక్ రహమాన్ మన ఇండియాకు దూరం గెంటేస్తుందా? ఇప్పటికే పాకిస్తాన్ వాళ్ళు సివిల్ సర్వెంట్ ట్రైనింగ్ పంపారు ఫస్ట్ టైం. కొన్ని వేల మంది మనం ముసూరులు ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఇది చైనాకి దగ్గర అవడం, పాకిస్తాన్కి దగ్గర అవడం ఏమవుతుందా అనేది ఒక విపత్కరం. కాకపోతే అమిత్ షా గారు, సువేందు అధికారి, ఇటు బిశ్వాస్ శర్మ ఏంటంటే భారత దౌత్య విధానం అంటే బంగ్లాదేశ్తో ఎటువంటి పెద్ద పెద్ద వివాదాలకు దారి తీయకుండానే ఈ అక్రమ సొరబాట్లను బయటకు పంపించాలనేదే ప్రతి భారతీయుడి యొక్క అభిమతం.